మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ది బెస్ట్ బ్యాట్స్మెన్స్ లిస్ట్ తీస్తే చాలామంది కనిపిస్తూ ఉంటారు కదా. అయితే ఇదే క్వశ్చను వైన్ పార్నల్ మీ అందరికి కూడా తెలిసి ఉంటాడు, సౌత్ ఆఫ్రికన్ బౌలర్. సో అతనికి ఒక ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ ఎదురైంది. అదేంటంటే మీ లైఫ్ కెరీర్, మీ క్రికెట్ కెరీర్ మొత్తంలో కూడా ఇండియన్ క్రికెటర్స్లో మీకు బాగా ఇబ్బంది పెట్టిన బ్యాట్స్మెన్స్ ఎవరు అనే క్వశ్చన్ ఎదురైతే దానికి ఆన్సర్ ఏం చెప్పాడు తెలుసా? ఒక నలుగురు బ్యాట్స్మెన్స్ పేర్లు చెప్పాడు. సో వాళ్ళలో మీ అందరికి తెలిసినటువంటి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అలాగే ఎంఎస్ ధోని. అయితే వీళ్ళ నలుగురిలో చూసుకుంటే ఒక్కొక్క స్పెషాలిటీ చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ వీరేందర్ సెహ్వాగ్ గురించి ఏం చెప్పుకొచ్చాడంటే, సెహ్వాగ్ ఫస్ట్ నుంచి చూసుకుంటే బౌలర్స్ని ఎక్కడా కూడా నిలదొక్కుకోనీయకుండా ఫస్ట్ బాల్ నుంచే బౌలర్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత రన్స్ని పిండుకుంటాడు. ఇంకో పక్కన సచిన్ టెండూల్కర్ పరిస్థితి చూస్తే అతనికి బౌలింగ్ వేయాలి అంటేనే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అతను మరీ అంత వేగంగా ఆడకపోయినా సరే మనం అతను ఫస్ట్ బాల్ ఏ విధంగా ఆడాడు అనే దాన్ని చూసి దాని తర్వాత ఫీల్డ్ సెటప్ ఒక రకంగా చేసి బౌలింగ్ కూడా ఆ రకంగా వేసామంటే దాని తర్వాత బాల్ అతను ఆ టెక్నిక్ మార్చేసుకొని వేరే విధంగా ఆడతాడు నెక్స్ట్ బాల్. సో మరి ఇటువంటి బ్యాట్స్మెన్కి బౌలింగ్ వేయడం అనేది చాలా కష్టం అని చెప్పేసి మరి ఇంకో రకంగా మనకి సచిన్ టెండూల్కర్ గురించి అయితే మాట్లాడటం జరిగింది. మరి ఎంఎస్ ధోని విషయంకి వచ్చేసరికి సో వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అయితే చివరిలో డెత్ ఓవర్లో ఎంఎస్ ధోనికి బౌలింగ్ వేయడం అనేది సో అత్యంత కఠినమైన సమస్య అని చెప్పేసి సో ఎంఎస్ ధోని గురించి అయితే ఈ విధంగా మాట్లాడటం జరిగిందనమాట.